వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము బైబిల్లో ఉండి యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ మాట. బైబిల్లో ఉండి యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ మాట. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును. అంటే తెలుసు అంటున్నాడు. అవి నన్ను వెంబడించను అని ఒక మాట చెప్తున్నాడు. ఇది యేసు ప్రభు వారు చెప్తున్న మాట. యేసు ప్రభు మనుషులంట యేసు ప్రభు స్వరాన్ని వింటారు అని బైబిల్ చెప్తుంది. విని ఆయనని వెంబడిస్తుంది. డోర్ తీయరు. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో ఆ వ్యక్తులంట యేసు ప్రభు ఒక స్వరం విని యేసు ప్రభు వెంటే వెళ్తూ ఉంటారు, వెంబడిస్తూ ఉంటారు అని ప్రభు చెప్తున్న మాట ఇది. ఆయన స్వరం విని ఆయన. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం, పిల్లవాడు ఎవడో తప్పిపోయాడు. ఆడు వాయిస్ ఎక్కడో వినిపిస్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళాడు, ఎవరింటికి వెళ్ళాడు మీరు ఎతుకుతున్నారు. ఆడు వాయిస్ వినిపిస్తుంది ఎక్కడో. అప్పుడు ఏం చేస్తాం? వాయిస్ని బట్టి, ఆ శబ్దం బట్టి ఇది ఎక్కడో వాయిస్ వినిపిస్తుందండి, ఎక్కడో అని చెప్పి వెళ్ళి మనం ఆడిని పట్టుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇంట్లో ఒక నల్లటి పురుగు, మెడత చీకటి పడినప్పుడు దూరిపోద్దు లోపలికి. ఇంట్లో ఎప్పుడు వస్తుందో ఎలాగో వస్తుందో, రాత్రి అంతా కిర్ర అని సౌండ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడుందో వెతికే ప్రయత్నం ఎప్పుడు చేసామా? అది ఎక్కడో దూరిపోద్ది, ఎక్కడో ఉంటుంది. ఇక్కడి నుంచి వస్తుందేమో అని ఆ శబ్దం బట్టి, సో వాయిస్ని బట్టి అది ఎక్కడుందో వెతికే ప్రయత్నం చేస్తే అది దొరికిపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాయిస్ని వింటాయి, విని వెంబడిస్తుంది అని. ఇప్పుడు ఊర్లో వెళ్తున్నప్పుడు, మీరు భార్య భర్తలుగా ఊరు వెళ్తున్నప్పుడు మీ ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తారా? మీరు ఎటు వెళ్తే మీ ఆయన ఎటు వస్తాడా కదా? భర్త ఎటువైపు వెళ్తే అటువైపు, రూట్లో అవని, బస్సు అవని, ఆటో అవని, భర్తని మీరు వెంబడించుకుంటూ వెళ్తారు. ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషిని చూస్తూ వెంబడించి వెళ్తారు. ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్? స్వరం విని అంట. ఇప్పుడు చూసి కాదు, మీ ఎదురుగుండా ఉండడు, కనపడ్డు, విని వెంబడిస్తారు అని మాట చెప్తున్నారు. విని వెంబడించడం. బైబిల్లో ఉండి మత్తయి సువార్తకు వద్దాం. బైబిల్లో ఉండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఇరుకు ద్వారాన ప్రవేశించండి, నాశనానికి తీసుకెళ్లే ద్వారము వెడల్పుగా ఉంటుంది, ఆ దారి చాలా విశాలంగా ఉంటుందంట. ఏ ద్వారా? ఇరుకు ద్వారా. విశాల ద్వారం నుంచి ప్రవేశించేవారు అనేకులు. జీవానికి ఏదైతే ఉంటుందో ద్వారం అది ఇరుకు, దాన్ని కనుక్కునేవారు కొందరే. ఎక్కువ మంది ఎటు వెళ్తున్నాడు అని చెప్తున్నారు? విశాల మార్గం ఎటువైపు ఉందో అటువైపు వెళ్ళిపోతున్నారు. ఇరుకు మార్గాన తక్కువ మంది వెళ్తున్నారు. ఆ ఇరుకు మార్గాన్ని కనిపెట్టిన వారు కొందరే అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇందాక యోహాను సువార్తలో అన్నట్టు నా స్వరం విని వెంబడిస్తాయి అన్నారు. ఇప్పుడు రూట్ ఎటు? ఇంతకీ ఆయన రూట్ ఏం చెప్తున్నాడు? దారి ఏం చెప్తున్నాడు? ఇరుకు మార్గం అని చెప్తున్నాడు. అది వెతకాలి, కనుక్కోవాలి. ఇరుకు మార్గాన వెళ్ళేవారు కొందరు. రూట్ తెలిసిపోయింది, వాయిస్ తెలిసిపోయింది. ఆ శబ్దం వింటూ ఇరుకు మార్గం వైపు వెళ్ళే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఒక్కసారి లూకాసు వార్తకు వద్దాం. ఇప్పుడు అలాగే లూకాసు వార్త 13వ అధ్యాయము, బైబిల్లో ఉండి లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ మాట. ఆయన వారిని చూసి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఇరుకు మార్గాన
ప్రవేశించడానికి పోరాడండి, ఫైట్ చేయండి. అంత ఈజీ కాదు. బైబిల్ చెప్తుంది ఆయన స్వరం విని వెంబడించాలి అని చెప్తుంది. స్వరం వింటూ ఎటువైపు వెళ్ళాలి? ఆయన వెళ్ళిన మార్గం అంట ఇరుకు మార్గము. ఇప్పుడు ఇరుకు మార్గాన వెళ్ళడానికి పోరాడాలి, ఫైట్ చేయాలి. ఫైటింగ్ ఉంది, దాంట్లో తొందరగా అవ్వదు, చాలా కష్టం మీద వెళ్ళాలి అనే విషయం స్పష్టంగా చెప్పిన విషయం. యోహాను సువార్త వద్ద మళ్ళీ 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ మాట చూడండి. ఇప్పుడు కాబట్టి యేసు మరలా వారితో ఇలా చెప్పాడంట, గొర్రెలు పోయే ద్వారము నేనే. నేనుకి నేనేకి చాలా తేడా ఉంది. నేను అనే పదం వాడనుకో ఇంకెవరిని కూడా ఉండొచ్చు. నేనే అనే పదం వాడాడంటే ఆయన తప్ప ఇంకోటి లేదని అర్థం. ఒక్కడే అని అంటే గొర్రెలు పోయే ద్వారము అంటే పరలోకానికి వెళ్ళడానికి దారి, ద్వారము, గేటు నేనే అన్నాడు. ఒక్కడే. ఇప్పుడు ఇరుక్కు మార్గాన్న ప్రవేశించుకుంటూ వెళ్తా ఉంటే ఒక ద్వారం వస్తుంది. ఆ ద్వారము నేనే అన్నాడు. విశాల మార్గానికి ద్వారం ఎటు? అదెట్ వెళ్తుంది? ఇప్పుడు ఇరుకు మార్గం ఎన్నుకున్నాను, ఇరుకు మార్గం తీసుకున్నాం. నేను ఇరుకు మార్గాల్లోంచి వెళ్తూ ఒక ద్వారం వచ్చింది. ఆ ద్వారం నేనే అన్నాడు. ఇప్పుడు ఎటు వెళ్తుంది అది? అంటే ఇరుకు మార్గం నుంచి వెళ్ళేవాడికి ద్వారం ఒకటి ఉంది. విశాల మార్గంకి వెళ్ళే ద్వారం ఎటు ఉంది? ఎందుకు? ఆ ద్వారం ఏంటి? ఆ ద్వారం కూడా ఆయనదే. కింద కాకపోతే ఒక ద్వారం పైకి, ఇంకో ద్వారం కిందకి. దానికి కూడా ద్వారం ఆయనే. అక్కడికి పంపించేది కూడా ఆయనే, ప్రభువే పంపుతాడు. గేట్ నేనే అంటున్నాడు. అంటే పరలోకం లోపలికి వెళ్ళాలి అని అంటే ఆయనే గేట్ అంట. ఇప్పుడు కొన్ని ఆఫీసులు ఉంటాయి, కొన్ని పెద్ద ఆఫీసులు ఉంటాయి, పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. బిల్డింగ్ అంతా ఉంటుంది, గోడ అంతా ఉంటుంది, ఒక గేట్ ఉంటుంది. గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటాడు. ఆ గేట్ లోపల నుంచి వెళ్ళాలంటే సెక్యూరిటీ అనుమతిస్తేనే వెళ్ళడానికి అవుతుంది, లేకపోతే అవ్వదు. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ బయట సిటీస్లో చూస్తే గేటెడ్ కమ్యూనిటీ అని వచ్చేస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ అని పెద్ద అపార్ట్మెంట్లన్నీ ఒకే కాంపౌండ్లో ఉంటాయి. ఆ కాంపౌండ్ అంతా సెక్యూరిటీతో ఉంటుంది, వైర్లింగ్తో ఉంటుంది, కరెంట్ పెట్టి ఉంటుంది, మధ్యలో సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఆ లోపలికి వెళ్ళాలంటే, ఇంటి లోపలికి వెళ్ళాలంటే బయట వ్యక్తి ఇక్కడ నుంచి సెక్యూరిటీ అడుగుతాడు ఆ నెంబర్, ఏ ఫ్లోర్కి వెళ్ళాలి అని. పలానా ఫ్లోర్ చెప్తే ఆ ఫ్లోర్ వాళ్ళకి అడుగుతాడు, పలానా వ్యక్తి మీ వాడే అంటున్నాడు, రానివ్వచ్చా అంటే వాళ్ళు అనుమతిస్తే ఈ సెక్యూరిటీ గార్డ్ అనుమతిస్తాడు, లేకపోతే వెళ్ళడం లేదు. సెక్యూరిటీ గార్డ్ ఆపుతాడు మనుషుల్ని. ఇప్పుడు మన భాషలో చెప్పుకుందాం, పరలోకానికి సెక్యూరిటీ గార్డు యేసు ప్రభు. పరలోకానికి సెక్యూరిటీ గార్డు యేసు ప్రభు అంట. ఎవరెవరైతే ఇరుకు మార్గాన వస్తూ ఉంటారో ఆ ఇరుకు మార్గాన నుంచి వచ్చిన వారికి ఒక గేట్ తగులుతుంది, ఆ గేట్ యేసు ప్రభు. అటు వెళ్తాడంట. ఎవరెవరైతే విశాల మార్గం ఎంచుకుంటూ ఉంటారో అక్కడ కూడా యేసు ప్రభు గేట్ కీపర్. అక్కడ కూడా గేట్ కీపర్ ఆయనే. ఇప్పుడు మన ఎదురుకుండా ఉన్న దారులు రెండు, ఒకటి ఇరుకు, ఒకటి విశాలం. ఏది ఎంచుకుంటామో అనేది మనపైన నిర్ణయం ఉంది. బైబిల్లో చెప్తాడు దేవుడు, ఇరుకు విశాలము. ఇరుకు మార్గంలో కష్టం ఉంటుంది, ఇరుకు మార్గంలో నష్టం ఉంటుంది, ఇరుకు మార్గంలో ఇష్టం లేనితనం ఉంటుంది, ఇరుకు మార్గంలో మనకు అయిష్టాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇబ్బంది ఉన్న వాటి నుంచి వెళ్తేనే అది జీవానికి తీసుకువెళ్తుంది అని బైబిల్ చెప్తుంది. అయితే ఒక్కసారి మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్తకు వద్దాం. 24వ అధ్యాయము తీసి పెట్టొచ్చండి. అలాగా మత్తయి సువార్తలో 24వ అధ్యాయము తీసిపెట్టి ఉంచండి. ఇప్పుడు ఇదే కాలం, ఇది ఎండాకాలం కదా, వేసవికాలం. ఏది రావాలి? మామూలుగా ఎండలు రావాలి. ఏం వస్తున్నాయి మధ్యలో? ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. వర్షం పడే ముందు మనకు తెలుస్తుందో తెలియదా? ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మబ్బేసేస్తుంది, మొత్తం గాలి వేస్తుంది, గాలి వాతావరణం అన్నీ మారిపోతూ ఉంటుంది.
నల్ల మబ్బు వచ్చిందంటే ఇంకా కన్ఫర్మేషన్ ఏంటి? అమ్మో గట్టిగా పడిపోతుంది అని. ఒడియాలు ఎండపెట్టాలనుకుందాం, మబ్బు వేసింది, ఆగుతారా? ప్రొసీడ్ అయిపోతారా? ఆగిపోతారు. మీకు ఎందుకు తెలిసిపోతుంది లేదా వర్షం పడుతుందని? పిల్లలకు కూడా తెలిసిపోద్ది వర్షం వచ్చేస్తుంది, గాలి దుమ్ము వచ్చేస్తుంది అని చెప్పి ముందుగా వారికి తెలిసిపోద్ది వర్షం పడుతుంది. దానికి కొన్ని సూచనలు ఉన్నాయి కదా, సూచనలు. జలుబు వస్తుంది అనుకుంటాం, మీకు జలుబు వస్తుందేమో తెలుస్తుందో తెలియదా? ఎవరు చెప్పాడు? చిన్న గొంతుకు నొప్పి, తుమ్ములు, లోపల ఎక్కడ పట్టినట్టు, తలంతా పట్టినట్టు, ఒక రకమైన చిరాకు, జలుబు వస్తుంది. వచ్చిందా? వస్తుందా? వస్తుంది. వస్తున్నప్పుడు మీకు తెలిసిపోతా లేదా? జ్వరం వచ్చినప్పుడు కూడా ఏంటో తేడాగా ఉంది, జ్వరం వచ్చేలా ఉంది. జ్వరం వచ్చినప్పుడు కూడా తెలిసిపోతుంది, జలుబు వచ్చినప్పుడు కూడా తెలిసిపోతుంది. బయట వాతావరణంలో తెలిసిపోతుంది ఎలాగేంటని, మీ ఒంటిలో తెలిసిపోతుంది ఏంటా అని చెప్పి. యేసు ప్రభు ఈ భూమి మీదకి మళ్ళీ వస్తానని యేసు ప్రభు చెప్పాడు. ఈ భూమి మీద బ్రతికినంత కాలము శిష్యుల దగ్గర చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను చనిపోతాను, మరలా 3 రోజులు లేస్తాను, మరలా ఈ భూమి మీదకి తిరిగి రాబోతున్నాను అనే విషయం చాలా రూఢిగా చెప్పాడు. ఆయన పుట్టుక నిజము, చనిపోవడం నిజము, 3 రోజులు తిరిగి లేవడం నిజం, మరలా ఇప్పుడు రాబోతున్న విషయం కూడా అంతే నిజము. శిష్యులకు డౌట్ వచ్చింది, మాకు వర్షం పడితే తెలిసిపోద్ది, జలుబు వస్తే తెలిసిపోతుంది, జ్వరం వస్తే తెలిసిపోతుంది, నువ్వు వస్తే మాకు ఎలా తెలుస్తుంది? నీ రాక ఎప్పుడైనా ఎలా తెలుస్తుంది అంటే యేసు ప్రభువారు బైబిల్లో చెప్పారు ఆ మాట. తీద్దాం ఇప్పుడు 24వ అధ్యాయం బైబిల్లో చెప్పిన మాట ఫస్ట్ నుంచి చూడండి. శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి ఎప్పుడు జరుగుతాయి అని అడిగారు. ఈ రాకడకు, ఈ యుగానికి సమాప్తంకి సూచనలు ఏంటి అంటే యేసు ప్రభు రాక, ఈ యుగం అంతము రెండు ఒకేసారి అవుతాయి. యుగం అంటే ఈ భూమికి ఒక వయసు ఉంది. ఆ వయసు ఏంటంటే, వయసు అయిపోయి ఏంటంటే యేసు ప్రభు రాక. ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, నీ రాకకి ఈ భూమి యుగాంతానికి సూచనలు ఏంటి, టైం ఏంటి, ఎలాగా ఏంటి అనే విషయాలు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు. అప్పుడు ఒకటి, ఎవ్వరూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ముందుగా అనేకులు నా పేరు చెప్పుకుంటూ వచ్చి నేనే క్రీస్తు అని చెప్తారు, జాగ్రత్త పడండి, అందరినీ మోసం చేస్తారు. మరియు ఇక్కడి నుంచి మొదలు పెట్టాడు, మీరు యుద్ధాల గురించి సమాచారాలు వింటారు, యుద్ధాలు జరుగుతున్నాయనే సమాచారాన్ని మీరు వింటారు. అప్పుడు మీరు జాగ్రత్త పడాలి, యేసు ప్రభు రాకడికి సమీపంగా ఉందని. 2, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయి, అక్కడక్కడ కరువు, భూమి కంపిస్తుంది. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇక్కడ డైరెక్ట్గా చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభు వచ్చే రాకడికి సమయం ముందు జరిగే పరిస్థితుల్ని వివరించాడు. యుద్ధ సమాచారాలు ఇవన్నీ వింటూ ఉంటారు, భూమి కంపిస్తూ ఉంటాయి, ఇవన్నీ సూచనలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకొన్ని అధ్యాయాల్లో కొన్ని విషయాల్లో వింతలు చూస్తారని రాస్తాడు. ఆకాశంలో జరిగే కొన్ని వింతల గురించి బైబిల్లో రాస్తాడు. తర్వాత చదువుదాం విషయాలు. ఇవి సూచనలకి కారణంగా చెప్పేశాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి సూచనగా ఒక క్రియని చెప్పాడు. అవి చూసి మనుషులు సిద్ధపడడానికి రెడీ అయిపోవాలంట. భూమి యుగాంతానికి రెడీగా ఉంది, జాగ్రత్తగా ఉంటుంది. ఇవి బైబిల్లో ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడి ఉంది కాబట్టి భూమి అంతంకి సిద్ధంగా ఉంది, యేసు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నామో తెలుసుకోవాలి మనం. ఇరుకు మార్గంలోంచి వెళ్ళి ఆయన్ని ఎదుర్కొంటామా, విశాల మార్గం నుంచి వెళ్ళి ఆయన్ని ఎదుర్కొంటామా? ఇవన్నీ నేను ఇందాక 2 విషయాలు చెప్పాను మీతో.
బయట వాతావరణం వర్షం పడుతుంది అనే విషయం బయట వాతావరణం మీరు చూసి చెప్పగలుగుతారు. మీ ఒంటి లోపల జబ్బు వస్తుందా లేదా, దగ్గు వస్తుందా లేదా, జ్వరం వస్తుందా లేదా అని మీ ఒంటిలో కొన్ని క్రియలను బట్టి మీరు తెలుసుకుంటారు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు రాకడికి సమయం బయట విషయాలు ఏం జరుగుతాయో స్పష్టంగా చెప్పాడు. లోపల కూడా కొన్ని విషయాలు అవుతాయి, అంటే ఒంటి లోపల కూడా కొన్ని విషయాలు అవుతాయి. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో చూసి మనం సిద్ధపడాలి. యేసుప్రభు రాబోతున్నాడు అనే విషయం. మనిషి లోపల కూడా కొన్ని విషయాలు జరుగుతాయి, కొన్ని విషయాలు మనిషి లోపల కూడా జరుగుతాయి. అవి చూసి కూడా గుర్తించాలి ఏంటా అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఒకసారి చూద్దాం. అంత్యదినములో అపాయకరమైన రోజులు, అంటే లాస్ట్ ఆఖరి రోజుల్లో. ఏ ఆఖరి? యేసు ప్రభు వచ్చే సూచనకి ముందు, ఆయన వచ్చే ముందంట అపాయకరమైన రోజులు వస్తున్నాయి. తెలుసుకోండి. ఎలా అంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రుల మాట విననివారు, అస్సలు కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగం లేనివారు, అతిద్వేషులు, అపవాదాలు వేసేవారు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు, పైకి భక్తిగా ఉంటారు. రైట్. ఇక్కడ సుమారుగా 18 లక్షణాలు చెప్తాడు. 18 లక్షణాలు చెప్తాడు. యేసు ప్రభు రాకముందు బయట బాహ్యంగా మీరు చూసే విషయాలు కొన్ని ఉంటాయి. ఏంటవి? యుద్ధ వాతావరణాలు వింటారు, సమాచారాలు వింటారు, భూకంపాలు వింటారు, చూస్తారు, రాజ్యాల మీద రాజ్యాలు ఇవన్నీ లేస్తాయని చెప్పి ఇది బయట విషయాలు చెప్పాడు. మనుషుల లోపల జరిగే విషయాలు కూడా కొన్ని చెప్పాడు. 18 లక్షణాలు మాట్లాడాడు. యేసు ప్రభు రాకముందు అపాయకరమైన రోజులు. ఇంగ్లీష్ బైబిల్లో ఆ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏంటంటాడంటే భయంకరమైన రోజులు అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు రాకముందంట భయంకరమైన రోజులు వస్తాయి, అది చూసి మీరు జాగ్రత్త పడండి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ 18 లక్షణాలు మాట్లాడాడు. యేసు ప్రభు రాకముందు 18 లక్షణాలు మాట్లాడాడు. ఆ 18 లక్షణాలని చూసి అంట జాగ్రత్త పడాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. యేసు ప్రభు బైబిల్లో చెప్పిన మాట, అలాంటి వారిని చూసి, అంటే ఆ 18 లక్షణాలు కలిగిన వారిని చూసి మనము జాగ్రత్త పడాలి అని చెప్పాడు. మనము జాగ్రత్త పడాలి. అనుకుందాం ఒక వార్త కలెక్టర్ గారు పాస్ చేశారు. ఏంటంటే ఊరిలో ఒక సైకో తిరుగుతున్నాడు. మానసికంగా బుర్ర పనిచేయని ఒక సైకో ఊరిలో తిరుగుతున్నాడు. ఆ వ్యక్తి ఈ గుడిబాగా, ఈ గోటికర, అత్తాబీర మధ్యలోనే తిరుగుతున్నాడనే వార్త. ఆ దగ్గర కత్తులు, కటారులు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. మనుషుల్ని దారుణంగా చంపుతున్నాడు. ఆడు జుట్టు పెద్దగా ఉంది, చెవులకి రింగు పెట్టుకున్నాడు, మెడలో ఇనుము గొలుసులు వేసుకున్నాడు అని కొన్ని గుర్తులు చెప్పారు. మీరు మామూలుగా చూసి ఆ వార్తని అమ్మో అలాంటి వాడు తిరుగుతున్నాడంట అని చెప్పి ముందు మీరు జాగ్రత్త పడతారా, పిల్లల్ని జాగ్రత్త పడతారా? పిల్లలనే కదా. పిల్లల్ని అమ్మో పిల్లలు తిరగకూడదు, బయటకు వెళ్ళకూడదు, ఆడెవడో తిరుగుతున్నాడంటే కలెక్టర్ గారు చెప్పారంట అని చెప్పి మీరు మామూలుగా బయట మీరు మాట్లాడుతున్నప్పుడు, చుట్టుపక్కలతో మాట్లాడుతున్నప్పుడు ఎవడో దూరంగా నడుచుకుంటూ అవుతున్నాడు, ఇంచుమించు అలాగే కనిపిస్తున్నాడండి. అలాగే ఉన్నాడు, చూడడానికి పిచ్చి పిచ్చిగా ఉన్నాడు,
పెద్ద జుట్టు ఉంది, మెడలో చైన్లు ఉన్నాయి, ఏదో తేడాగా ఉన్నాడు. ఆడిని చూసి మీరు భయపడతారా, ఎదురెళ్తారా? కదా. ఆల్రెడీ ఒక వార్త విన్నారు, కలెక్టర్ గారు పాస్ చేసిన వార్త, పలానా వ్యక్తి పలానా ఇల్లు వస్తున్నాడు అనే వార్త మీరు విన్నారు. వినిన తర్వాత అలాంటి వ్యక్తిని చూసిన తర్వాత మీరు జాగ్రత్త పడతారు. ఇది ఎవడైనా చేసే పనే. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చే ముందు మనుషుల లోపల జరిగే విషయాలు మాట్లాడాడు, బయట జరిగే విషయాలు మాట్లాడాడు, మనుషుల లోపల జరిగే విషయాలు కూడా మాట్లాడాడు. అందులో మొట్టమొదటిది స్వార్థ ప్రియులు. ఆఖరి రోజుల్లో అంట, యేసు ప్రభు భూమి మీదకి వచ్చే రోజుల్లో అంట భయంకరమైన రోజులు వచ్చేస్తాయి. ఆ భయంకరమైన రోజుల్లో మనుషుల లక్షణాలు మారిపోతాయి. ఆ లక్షణాలు మారిపోయే లక్షణాలు ఏంటంట? ఫస్ట్ ఏం చెప్పాడు? స్వార్థ ప్రియులు వచ్చేస్తారు, జాగ్రత్త. ఇప్పుడు నాకు చెప్పండి, ఇందాక చెప్పాను కదా ఒక సైకో వచ్చాడు అనేది, ఆడిని చూసి వార్త విని ఆడిని చూసి మనం జాగ్రత్త పడతాం కదా. యేసు ప్రభు ఒక వార్త అందించాడు, ఏంటంట? అంత్య దినాల్లో స్వార్థ ప్రియులు పెరిగిపోతారు, వారిని చూసి జాగ్రత్త పడండి అనేది స్పష్టంగా చెప్పిన విషయం. నా వైపు చూడండి, నాకు సంబంధం చెప్పండి. మీరు స్వార్థ ప్రియులను చూసి జాగ్రత్త పడతారా, మీలో స్వార్థం చూసి ఇతరులు జాగ్రత్త పడతారా? అర్థం అవ్వలేదా? యేసు ప్రభు వార్త ఇచ్చాడు, అనౌన్స్మెంట్ ఇచ్చాడు, స్వార్థ ప్రియులు పెరిగిపోతారు, జాగ్రత్త, వారిని చూసి మీరు అలర్ట్ అయిపోండి, నా రాకడ సమీపం ఉంది అనే విషయం చెప్పాడు. మీరు స్వార్థ ప్రియులను చూసి అమ్మో మనుషులు ఇలా మారిపోతున్నారు కాబట్టి యేసు ప్రభు వస్తాడు అనే విషయాన్ని భయపడి సిద్ధపడుతున్నారా? మిమ్మల్ని ఎవరినైనా చూసి అమ్మో స్వార్థ ప్రియులు ఇలా ఉంటారంట, యేసు ప్రభు ముందుగా చెప్పాడు, మనం జాగ్రత్త పడాలనుకుంటాడు. ఏదవుతుంది రెండిట్లో? మీరు చూసా, మనం చూసా? ఎక్కడో తేడా ఉంది. అయితే అంటే ఎవడు చూసి జాగ్రత్త పడమంటున్నాడు యేసు ప్రభు? బయటోడు ఎవరైనా చూసాడంటే మిమ్మల్ని చూసి అనుకుంటాడు, మీరు ఎవరైనా చూసారంటే ఎదుటి వాడిని చూశాను. ఇప్పుడు ఆలోచించండి, మిమ్మల్ని చూసి కూడా చూపించి చెప్పచ్చు దేవుడు, ఇగో నేను వచ్చే సమయంలో ఇలా తయారైపోతారు, దాని అర్థం ఏంటంటే నేను రాకడ సమయము. మనం ఏమనుకుంటున్నాం? చర్చికి వెళ్ళాం, బైబిల్ చదివాం, ప్రార్థన చేసుకున్నాం, వాక్యం ఉన్నాం, స్వార్థ ప్రియులు వస్తారంట. ఎవడో ఆ స్వార్థ ప్రియులు ఎందుకు? ఇక్కడే ఉన్నాడు, బయట కాదు. స్వార్థ ప్రియులు అని అంటే మనల్ని బాగా ప్రేమించుకోవడము. స్వార్థ ప్రియులు అంటే లవర్స్ ఆఫ్ దెమ్సెల్ఫ్స్ అంటాడు బైబిల్లో. అంటే వారికి వారు ఎక్కువగా ప్రేమించుకోవడం. ఇది అంత్య దినంలో జరుగుతుందంట. రాబోతున్న రోజుల్లో యేసు ప్రభు వచ్చే కాలానికి స్వార్థంగా అంటే మనుషుల లోపల భయంకరమైన స్వార్థం పెరిగిపోద్దంట. వారికి వారు చాలా ఎక్కువ ప్రేమించుకుంటారు అనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. అయితే ఇందులో నేను కొన్ని స్వార్థాలు చెప్తాను. ఇప్పుడు కింద నుంచి పైకి వస్తాను, పైనుంచి కిందకి రాను, కింద నుంచి పైకి వస్తాను. మనుషుల్లో ఏ ప్రాంతంలో ఎలాంటి ప్లేసుల్లో స్వార్థం నిండిపోతుందో, స్వార్థంతో బ్రతుకుతున్నారో దాని అర్థం ఏంటి అంటే యేసు ప్రభు రాబోతున్నాడు అనే విషయము. స్వార్థం మనుషుల్లో ఎక్కడెక్కడ ఎలాంటి ప్లేసుల్లో నిలిచిపోయిందో, వచ్చేసిందో అనే విషయాన్ని కింద నుంచి నేను చెప్తున్నాను. మొట్టమొదటి స్వార్థము మనుషుల్లో వచ్చేది ఏంటంటే మతము. అనండి గట్టిగా, మతము, దేవుడు. ఇక్కడ స్వార్థం అవుతుంది. నేను కింద నుంచి లిస్ట్ చెప్తున్నాను. మనుషుల్లో పెరిగేది ఈ ఆఖరి రోజుల్లో మతం మీద పెరుగుతుంది, దేవుడి మీద పెరుగుతుంది. ఏంటంటే మా మతము, మా దేవుడు, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప. ఇక్కడ మనుషుల్లో మతం మీద బాగా విపరీతం పెరిగిపోద్ది. ఇప్పుడు స్వార్థం ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. ఏంటి? మా మతం. ఎందుకు కొట్టుకుని చేస్తున్నారు? నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప, నా ఆచారం గొప్ప అంటే నా ఆచారం గొప్ప. ఇప్పుడు మనుషుల్లో ఏం ప్రవేశించింది? దేవుడు ఒక్కడే. మనుషులు వేరు చేశారు, రకరకాలుగా దేవుళ్ళు, రకరకాల మతాలు, రకరకాల చేశారు. ఇప్పుడు మనుషుల్లో ఏం స్వార్థం పెరిగిందంటే నా మతము, నా దేవుడు ఒక్కడే మనుషులను తయారు చేశాడు. కానీ మనుషులే రకరకాల దేవుడిని తయారు చేస్తున్నారు. ఇప్పుడు రకరకాల మతాలను తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనుషుల మధ్యన జరిగేది కూడా
మతం మీదే జరుగుద్ది, దేవుడి మీద జరుగుతుంది. స్వార్థం పెరిగిపోయి నా దేవుడికి నా మతానికి అనే స్వార్థం భయంకరంగా పెరుగుద్ది ఈ అంత దినాల్లో. దాని అర్థము ఏంటంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ముందుగా హెచ్చరిక జారీ చేస్తాడు, ముందుగా అనౌన్స్మెంట్ జారీ చేస్తాడు. ఏంటి ఈ అనౌన్స్మెంట్ అంటే యేసు ప్రభు వచ్చే రాకడానికి ముందు స్వార్థం పెరిగిపోద్ది, మనుషుల్లో స్వార్థం భయంకరంగా పెరిగిపోద్ది. అది భయంకరమైన రోజులుగా పోల్చాడు. అందులో ప్రధానమైనది మతము, దేవుడు. రెండో స్వార్థం చెప్తున్నాను. రెండో స్వార్థం ఎక్కడ పెరిగిపోద్ది అంటే మనుషుల్లో కులము అనండి. ఈ కులం విషయంలో కూడా మనుషుల్లో చాలా విపరీతంగా స్వార్థం పెరిగిపోద్ది. మా కులము, మా కులస్తులు, మా కులపోలు. మనుషులు గమనించండి, ఒక తెలియని బలహీనత మనుషుల లోపల ఎందుకో వచ్చింది. అది ఎంత ఎదిగినా, ఎంత చదువు చదివినా లోపల ఎక్కడో ఈ కులము అనే దాని మీద ప్రేమ సావ చూడండి. కులం మీద ప్రేమ మమకారం సావ చూడండి. ఎంత చదువుని, ఎంత ఉన్నతంగా చదివినా సరే కూడా మనుషుల లోపల కులం మీద ఉన్న ఆ ప్రేమ చావదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఆ ఫంక్షన్లో మీకు ఎవ్వరు తెలియదు. మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఆ ఫంక్షన్లో మీకు ఎవ్వరు తెలియదు. అందరు కొత్త వాళ్ళే. అందులో అలా మాటల్లో వాళ్ళు వీళ్ళని పలకరిస్తూ మీకు ఒకటి దొరికాడు. మాటలో తెలిసింది అది మీ కొలపోడే అని తెలిసింది. ఆ ఫంక్షన్ అయిపోయే వరకు ఆడుతూనే ఉంటారా, మారుతారా? ఖచ్చితంగా ఏం చేస్తాం? మా కొలపోడు దొరికాడు కాబట్టి మా ఫ్రెండ్ అయిపోయాడు. ఇప్పుడు ఫోన్ నెంబర్లు మార్చుకోవడం, ఎక్కడ ఇంకెవరితో చేస్తామా? ఎవరితో చెయ్యం. లోపల ఎక్కడో మనిషికి కులం మీద చిన్న మమకారం, చిన్న ప్రేమ ఉండిపోయింది. ఇప్పుడు జనం కూడా కొట్టుకునేది ఇక్కడే, ప్రజల్లో కూడా కొట్టుకునేది ఇదే. మా కులపోడికి నేను ఓటేస్తానండి, అక్కడ మా నాయకుడు అండి. ఎందుకు వస్తున్నాయి కులపు ఓట్లు? ఎందుకు వస్తున్నాయి? మనుషుల్లో స్వార్థం పెరిగిపోయి మా కులపోడికి నేను ఓట్లు వేస్తాను. ఆడు ఎలాంటోడైనా అవును, ఎలాంటోడు. ఇంకా దరిద్రం చెప్పనా, కులం పేరుతో చర్చలు ఉన్నాయండి. మా చర్చిలో అందరూ మా కులపోలేండి అన్నాడు పాస్టర్. డౌట్ లేదు, అందరూ నరకానికి వెళ్ళిపోతాను నేను. డౌటే లేదు, కట్టుకుని నరకానికి వెళ్ళిపోతానని. అదేంటి బెదరాలుగా అంటున్నారు అని గర్వంగా చెప్తున్నాడు ఆడు. మా చర్చిలో అందరూ మా కులపోలే, డౌటే లేదు, నరకానికి వెళ్ళిపోతారు. బ్యాచ్ మొత్తం తగలడిపోద్ది. అది అస్సలు డౌట్ లేదు ఆ విషయంలో. ఈ లోపల కుల పిచ్చి అనేది వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు రాబోతున్నాడు, మా స్వార్థం పెరిగిపోయింది అని అర్థం. మూడో విషయం చెప్తున్నాను. మా ఊరు అనండి, మా గ్రామము, ఈ రెండింటి దగ్గరికి వస్తుందండి. మళ్ళీ నిదానంగా ఇక్కడికి వచ్చేస్తుంది. స్వార్థం ఎక్కడి నుంచి అంటే మతం దగ్గర నుంచి కులము, మళ్ళీ మా ప్రాంతము, మా ఊరు అనే దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు అడుగుందాం, మీ చుట్టం, మీ బంధువు ఎమ్మెల్యే ఎంపీ అయ్యడం అనుకుందాం. ఎమ్మెల్యే ఎంపీ అవ్వదాం. మీ ఊరికి ఏదైనా చెయ్యాలా అని అడిగాడు అనుకుందాం. మీ ఊరికి చేయమంటారా, పక్క ఊరికి చేయమంటారా? కదా, ఫస్ట్ మా ఊరికి లైట్లు లేవండి బాబు, లైట్లు వేయించండి. ఆ ట్యాంక్ ఎప్పటి నుంచో కడతాం అంటున్నాడు, వాటర్ ట్యాంక్ కట్టట్లేదు, అది కట్టించండి. మా ఊరు. ఇలాంటి సమస్యలు ఇంకెక్కడ లేవా? ఉన్నాయి. మన మైండ్ ఏం చెప్పుద్ది? మా అంత్య దినాల్లో స్వార్థ ప్రియులు. ఏ పేదోడు ఎందుకు కనపడ్డు? ఆ లోపల చాలా భయంకరమైన గుడిసెలు ఉన్నాయండి, వాళ్ళందరికి పక్క ఇల్లు కట్టించండి. పెంకులేసి ఉన్నారండి, వాళ్ళందరూ సిలేట్ లోపల బోల్డ్ ఉన్నాయి, గుడిసెలు సిలేట్ లోపల బోల్డ్ పెంకులు ఉన్నాయి, పాడైపోయిన ఉన్నాయి, చిన్న వాటిలతో ఉంటున్నారండి, వాళ్ళందరికీ ఏం కట్టించండి బాబు అంటారా? ఆ సిలేట్ వేరు, గోటికర వేరు. మాకు స్వార్థ ప్రియులు పెరిగిపోతారంటే ఇదే. మరి బైబిల్లో అనౌన్స్మెంట్ చేస్తాడు, ఆఖరి రోజులో నేను వచ్చే రోజు ముందు స్వార్థ ప్రియులు పెరిగిపోతారు. స్వార్థం. 4 విషయం చెప్తున్నాను. మా సైడ్ అనండి, ఒక గట్టిగానండి, మా సైడ్ అనండి, మా అత్తారు సైడ్ వాళ్ళు.
మా సైడు అనండి, మా అత్తగారి సైడ్ అండి. ఉందా లేదా? ఉందా లేదా? మా సైడ్ ఒకటి ఉంది, అత్తగారి సైడు ఒకటి ఉంది. రెండు ఒకటి కాదా? మా సైడ్ అనేది మీకు ఒక ప్రత్యేకంగా చూడండి, అత్తగారి సైడ్ అనేది ఇంకో ప్రత్యేకంగా చూడండి. రెండు రెండు ట్రాక్లు చూడండి, రెండు రెండు దారులు చూడండి. రెండు అంతా మంద కదా. ఇప్పుడు పెళ్ళి అయింది, పెళ్లి సంబంధం ఇస్తున్నారు, అత్త తాలూకా అంతా మీ వాళ్ళు అయ్యారా లేదా? అయ్యారు. కానీ ఎక్కడ తేడా అవుతుంది మళ్ళీ? మనుషుల్లో స్వార్థము పెరిగిపోయంట. మా బంధువులు, మా అత్తగారి సైడ్ బంధువులు, మా బంధువులు ఉందా లేదా? అంత్య దినాల్లో స్వార్థ ప్రియులు పెరిగిపోతారు. ఇప్పుడు ఫేవర్ ఎక్కువ దృష్టి మీ సైడ్ వెళ్తుందా, అత్తగారి సైడా? వెళ్తుందా లేదా? ఖచ్చితంగా. ఇప్పుడు ఉందా లేదా? మా వచ్చిందా లేదా స్వార్థం? మీ స్వార్థం ఏంటి వచ్చింది ఎక్కడ? నా తాలూకోలు ఎండాలు, నా ఇంటి పేరు వాళ్ళు ఎండాలు, మా నాన్నగారి తాలూకోలు ఎండాలు, మా 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 ఎక్కడో మనిషికి లోపల చూడండి స్వార్థం ఉంటుంది. ఇక్కడికి వచ్చింది, బంధువుల దగ్గరికి వచ్చింది. లాస్ట్కి వస్తున్నాను. లాస్ట్ స్వార్థం నాకు అనండి. మా కాదు, నాకు, నాకు, నాది. ఇక్కడికి వస్తుంది స్వార్థం మనుషులది. ఫస్ట్ స్వార్థం ఎక్కడ వస్తుంది అంటే మతము, దేవుడు. ఇది లాస్ట్ నుంచి చెప్తున్నాను. అంటే లాస్ట్లో వచ్చే స్వార్థము మతము, దేవుడు. దాని తర్వాత వచ్చే స్వార్థము కులము, దాని తర్వాత ఊరు, ప్రాంతము, దాని తర్వాత నా బంధువులు, మా అత్తగారి సైడ్ బంధువులు, లాస్ట్లో వచ్చేది నాకు. వాస్తవానికి ఇది ఫస్ట్. నేను రివర్స్లో చెప్తాను కదా, ఇది ఫస్ట్. అంత్య దినాల్లో స్వార్థ ప్రియులు పెరిగిపోతారు. వారిని బాగా ప్రేమించుకునేవారు పెరిగిపోతారు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా పడండి అని. ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయని మళ్ళీ చెప్తున్నాను. అయితే మీరు ఒకరిని చూసి నేర్చుకుంటారు, అమ్మో ఈ స్వార్థంగా ఉంటున్నాడు బాగా, అంటే యేసుప్రభు రాకడికి సమీపంగా ఉంది అని. లేదా మిమ్మల్ని చూసి ఆవిడ నేర్చుకుంటాడు, భయపడతాడు, అమ్మో వీళ్ళలో స్వార్థం ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు వచ్చే సూచన, రాకడికి సూచన, అంత్య దినాల్లో స్వార్థ ప్రియులు పెరిగిపోతారు. ఇక్కడ టెస్ట్ చేసుకోవడానికి షుగర్ పెరిగింది అనుకుందాం, గ్లూకోమీటర్ ఉంటుంది. షుగర్ పెరిగినట్టుంది అని ఒకసారి చెక్ చేసుకోవడానికి గ్లూకోమీటర్ ఉంటుంది. ఆ గ్లూకోమీటర్ ద్వారా తెలుసుకుంటే సరిపోతుంది. గ్లూకోమీటర్ లేకపోయింది అనుకుందాం, చెక్ చేసుకోవడానికి మీటర్ లేకపోతే శరీరము టెస్ట్ చేసుకోవాలి. షుగర్ వస్తుందేమో టెస్ట్ చేసుకోవాలి. ముందుగా షుగర్ వచ్చే ముందు ఫస్ట్ జరిగే ప్రక్రియ బాడీలో ప్యాంక్రియాస్ అంటారు. అది పాడవడం మొదలుపెడుతుంది. ప్యాంక్రియాస్ పాడవడం మొదలుపెట్టి ఫస్ట్ మీకు ఆకలి మీద పడుతుంది. సరిగ్గా ఆకలి ఉండకపోవడం అది ప్రారంభ సూచన. తర్వాత విపరీతమైన దాహం, విపరీతమైన యూరిన్, ఈ రెండు సూచనలు. ఇప్పుడు ఆలోచించండి, షుగర్ లేని వాడికి కూడాను విపరీతంగా యూరిన్ వస్తుంది అని అంటే ఆడేమంటాడు? షుగర్ ఏమైనా వచ్చిందేమో, వస్తుందేమో భయం. ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో అది చూసి టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది షుగర్ ఉందా లేదా అని. ఇప్పుడు స్వార్థము మనుషుల్లో ఉందా లేదా అనే విషయాల్ని ఎవరు చెప్తాడు? ఏ డాక్టర్ చెప్తాడు? డాక్టర్ గారు నాకు టెస్ట్ చేయండి, నా లోపల స్వార్థం ఉందో చెప్పండి అని అనుకో, చెప్తాడా? దొరుకుద్దా రిపోర్ట్లో? మనుషులు కంటికి కనపడదు ఇవేమి. ఎక్కడుంటాయి? లోపలే. మిషన్లే ఉన్నాయి పోనీ రిపోర్ట్ రావడానికి, అది లేదు. కొన్ని పరీక్షలు చెప్తాను నేను. అంటే స్వార్థ ప్రియులు ఎలాగుంటారో కొన్ని పరీక్షలు చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు రాకడికి ముందు ఆయన ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే ఆఖరి రోజుల్లో భూమి అంతం అయ్యే ముందు స్వార్థ ప్రియులు, వారిని వారు బాగా ప్రేమించుకునేవారు ఎక్కువైపోతారు, వారిని చూసి జాగ్రత్త పడండి అన్నాడు. ఇక్కడ వారిని చూసి మనం జాగ్రత్త పడతామో, మనల్ని చూసి ఇంకెవరైనా జాగ్రత్త పడతారో అనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇంతకీ స్వార్థము ఉందా లేదా అనే విషయాల్ని గ్రహించాల్సిన పద్ధతి ఏంటి, టెస్టులు ఏంటి అనే విషయాన్ని నేను చెప్తాను.
సుమారుగా ఒక 10 లక్షణాలు చెప్తాను. చాలా ఉన్నాయి. 10 ఏరుకున్నాను. 10 శ్రేష్టమైనవి ఏరుకుని ఆ పరీక్షలు ఒక్కసారి చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది. షుగర్ ఉందో లేదో కాదు, స్వార్థం ఉందో లేదో తెలిసిపోతుంది. మనిషి లోపల స్వార్థం ఉందా లేదా 10 పరీక్షలు చెప్తాను నేను. ఆ 10 శ్రద్ధగా వినండి. 1 ఉన్నానా లేనా అనే విషయం పరీక్షించుకుంటే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఫస్ట్ నేనే అనండి. ఫస్ట్ ఈ స్వార్థపరుడికి ఉండే లక్షణం ఏంటంటే ఫస్ట్ నేనే ఉండాలంటాడు. మొదట నేను. ఇప్పుడు ఉందా లేదా అని అడిగానుకోండి, మీకు డౌట్ వస్తుంది. అబ్బాయి ఫస్ట్ అలాగే అదే పెద్ద లేదులే అని అనిపిస్తుంది. ఉపమానం చెప్తాను ఏనండి. పెళ్ళికి పిలిచారు, భయంకరమైన జనం, చాలా జనం ఉన్నారు పెళ్ళికి భోజనానికి. ప్లేట్లు పట్టుకుని ఫస్ట్ మీరు కూర్చోవాలనుకుంటారా, ఇంకెవరైనా కూర్చోబెట్టాలనుకుంటారా? జనము, ఎండ, ప్లేట్లు వెంటనే తీసుకోవడం చూస్తారా? ఎవరైనా ఫస్ట్ షుగర్ పేషెంట్కి వెళ్ళనివ్వండి, చిన్నపిల్లలకి వెళ్ళనివ్వండి, ముసలికి వెళ్ళనివ్వండి, వాళ్ళందరూ తినేసిన తర్వాత నేను తింటానులేండి. ఉన్నారా? ఒరే ప్లేట్లు తరాది, ప్లేట్లు లైన్లో ఉండు, లైన్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం తినేసి అని అమ్మయ్యా స్వార్థ ప్రియులు. డౌట్ లేదా? చేయరాలగా ఇక్కడ దొరికిపోతాం, తిండి దగ్గర దొరికిపోతాం. భోజనం స్టార్ట్ చేశారు అనగానే ఫస్ట్ వెళ్ళిపోయి కూర్చోవాలి. అక్కడ ముసలోళ్ళు ఉన్నారా చూడడం, చిన్నపిల్లలు ఉన్నారా చూడడం, షుగర్ పేషెంట్స్ ఉన్నారా చూడడం, అవేవి కనపడడం స్వార్థ ప్రియులకి. ఫస్ట్ మీ పిల్లల పక్కడి పిల్లల కదా, నా మా ఈ రెండింటి మధ్యలో జీవితం కొట్టాడు పెట్టాడుతుంది. ఆఖరి రోజుల్లో పెరిగే స్వార్థం ఇలాగే ఉంటుంది. ఆఖరి రోజుల్లో వచ్చే మనుషులు ఇలాగే తయారవుతారు, స్వార్థంగా. ఇప్పుడు ఆలోచిద్దాం. మీరు ఆహారం తింటున్నప్పుడు పెళ్ళిలోనో పేరెంటంలో ఎక్కడో ఆహారం తింటున్నప్పుడు వెనకోడికి ఉందా లేదా అని ఆలోచిస్తూ తింటారా, ఆలోచించుకుంటూ తింటారా? వస్తుందా ఆలోచన? ఏమీ రాదు. నాకెంత కావాలో అంత కదా. ఇది మనిషి స్వార్థం. పరిస్థితి ఏంటో గమనించరు. ఎంత ఉందో ఆలోచన ఉండదు, ఉన్నదో లేదో ఆలోచన. అబ్బే మనం తిన్నామా లేదా, ఇది స్వార్థం. ఇప్పుడు అనుకుందాం, ఫంక్షన్ మీరే చేస్తున్నారు అనుకుందాం. తక్కువ ఉంది, వేసినప్పుడు ఎలా చేస్తారు ఇప్పుడు కదా? ఇప్పుడు మీరేం ఆలోచిస్తారు? వెనక వచ్చే వాళ్ళకి కూడా అని. ముందెందుకు లేదు ఆలోచన? నేను తింటున్నప్పుడు నాకు ఆలోచన ఎందుకు లేదు? మీరు వేస్తున్నప్పుడు ఆలోచన వచ్చింది, కానీ తింటున్నప్పుడు. ఇది స్వార్థపరుల లక్షణం. ఫస్ట్ రెండో పరీక్ష, ఇతరుల అవసరతని అస్సలు గుర్తించరు ఈ స్వార్థపరులు. వారికి ఏం కావాలో అస్సలు మైండ్లోకి రాదండి, అస్సలు రాదు, గుర్తించలేరు. స్వార్థ ప్రియులు గుర్తించలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఎవరన్నా బయట నుంచి ఎండ నుంచి పడొచ్చాడు అనుకుందాం, లోపల రాగానే ఈ వయసు పిల్లలు నీళ్ళు తాగుతారా అని అడుగుతారా, పెద్దవాళ్ళు అడుగుతారా? ఎందుకు అడగరు ఈ వయసు వాళ్ళు? పిల్లలు ఎందుకు అడగరు? ఎవరన్నా బయట నుంచి వచ్చారనుకో, అంకుల్ మంచినీళ్ళు తాగుతారా, ఆంటీ మంచినీళ్ళు తాగుతారా అని పిల్లలు ఎందుకు అడగరు? పెద్దోళ్ళు ఎందుకు అడుగుతారు? ఆ పిల్లలు ఉన్న స్వార్థం ఏంటి తెలుసా? అంకుల్ వచ్చాడు, ఆంటీ వచ్చాడు, నాకేం తెచ్చాడు. ఆంటీ వచ్చారు, అంకుల్ వచ్చారు, నాకేం తెచ్చారు. ఖాళీ చేతులు వచ్చాడండి. పిల్లలు ఉన్నారు ఇంట్లో. లోపల పిల్లలకి ఏమనిపిస్తుంది? ఆడి ఎండను పడి వచ్చాడు, కింద మీద పడి వచ్చాడు, బస్సులు ఎక్కువ వచ్చాడు, అదే ఉండదు పిల్లలకి. నాకేం తెచ్చాడు ఆడు, ఇదే ఉంటుంది పిల్లలకి. వాళ్ళ స్వార్థం వాళ్ళదే. ఇప్పుడు ఇతరులకి ఏం కావాలో వాళ్ళు చూడరు. వాళ్ళకి ఏం కావాలి, నాకేం కావాలో అదే చూస్తారు. ఇతరులది కనిపిస్తుంది, వాళ్ళకి కనపడదు. లోపం ఎక్కడ అంటే మనదే. ఎవరైనా వస్తే నీళ్ళు కావాలా లేదా అని అడిగించాల్సిన బాధ్యత వాళ్ళది. తల్లిదండ్రులుగా పిల్లలకి నేర్పించాల్సిన పని అది. ఎవరైనా రాగానే ఫస్ట్ ఒక నమస్కారం పెట్టాలి,
నమస్తే అండి, నమస్కారం అంకుల్, హలో అంకుల్, హాయ్ ఆంటీ అని పలకరించాలి, విష్ చేయాలి అని నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. రాగానే కూర్చోండి అని చెప్పి మంచినీళ్ళు కావాలా, మజ్జిగ కావాలా, కూల్ డ్రింక్ కావాలని చెప్పి అందించాల్సిన బాధ్యత పిల్లలది. అది నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. నేర్పిస్తారా? మనం నేర్పించాం. అసలు ఎందుకు నేర్పించమంటే మనమే కొందరికి ఇస్తాం, కొందరికి ఇవ్వం. మనమే కొందరికి ఇస్తాం, కొందరికి ఇవ్వం. కొందరికి ఎవరికి ఇస్తాం అంటే మనకు నచ్చినోడికి, కొందరికి ఎవరికి ఇవ్వమంటే నచ్చినోడికి. నచ్చినోడు వచ్చాడు మోకం కూడా చూడం, ఆడొచ్చాడు నేను లోపలికి వెళ్ళిపోతాను. మనకేం కావాలో చూసుకుంటాం తప్ప అవతల వ్యక్తికి ఏం కావాలో చూడని లక్షణం స్వార్థపరుల లక్షణం. భయంకరమైన రోజుల్లో ఈ వ్యక్తులు ఉంటారు. మూడో చెప్తున్నాను. మూడో లక్షణం ఏంటంటే వారికి ఇవ్వడం కంటే తీసుకోవడం చాలా ఇష్టం. ఇవ్వడము కంటే తీసుకోవడం చాలా ఇష్టం. మామూలుగా చెప్పండి, ఇస్తున్నప్పుడు ఆనందం ఉంటుందో తీసుకుంటున్నప్పుడు? ఇస్తున్నప్పుడు తీసుకున్నప్పుడు కదా. అది స్వార్థపరుల లక్షణం. స్వార్థపరుల లక్షణం ఏంటంటే వారు ఇస్తున్నప్పుడు పెద్ద సంతోషంగా ఉండరు. తీసుకుంటున్నప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. చాలా అనుకుందాం. ప్రస్తుతం ఉల్లిపాయల రేటు తక్కువే ఉన్నాయిలేండి. ఉల్లిపాయ రేటు ప్రస్తుతం తక్కువే ఉంది, 30 ఉంది కేజీ. 30 రూపాయలు కేజీ ఉంది ఉల్లిపాయ. బాగా రేట్లు ఉన్న రోజుల్లో కేజీ 90, 100 ఉన్న రోజులు అనుకుందాం. పక్కింటి ఆవిడ వచ్చి అడిగింది, వదిన ఒక 2 ఉల్లిపాయలు ఇంటి ఇవ్వా, కూరకు అయిపోయి అన్నారు. అప్పుడు ఇస్తున్నప్పుడు 2 ఉల్లిపాయలు అంటే ఎలాగే ఉద్దేస్తుంది? కేజీ 100 ఇస్తున్నప్పుడు నొప్ప కాదా? నొప్పే. 2 అంటే 2 చిన్న సైజు ఎక్కడున్నాయి చూసి ఎతికి ఆ చిన్న సైజులో ఉన్నవి ఎతికి అప్పుడు ఇస్తాం. 2 అంటే మరీ 2 అంటే బాగోదులే, 3 ఇద్దాం అన్న భావంలో 3 చిన్నవి వేరతాం. మళ్ళీ పెద్దటి కొంచెం ఎక్కువ వెళ్ళిపోద్దని 3 చిన్నవి వేరి ఆడిన ఎదురుటోడు మోసం చేయాలని, 2 అడిగితే 3 ఇచ్చానని లాజిక్ కోసం, మోసం కోసం ఆడిన మోసం చేయాలని 3 ఇస్తాం. చాలా కష్టం మీద ఇస్తాం. అదే రోజు సాయంత్రం వాళ్ళ ఆయన గారు ఏ వ్యక్తి అయితే 3 ఉల్లిపాయలు తీసుకున్నారో ఆ వ్యక్తి భర్త ఎవరో వచ్చి ఓ బస్తా ఉల్లిపాయలు తెచ్చాడు. ఎక్కడి నుంచో తక్కువ వస్తుందని తెచ్చాడు. వదిన పొద్దున 3 ఉల్లిపాయలు ఇచ్చావు కదా, ఓ 2 కిలోలు ఉంచు అని చెప్పి 2 కిలోలు ఇచ్చాడు. మనసు ఎలాగుంటుంది వదిన? మనసు ఎలాగుంటుంది వదిన? ఇచ్చినప్పుడు ఎలాగుంది? రేట్లు పెరిగిపోయని తెలీదా? అడిగేస్తుంది. రేట్లు ఎంత మండిపోతున్నాయి, ఎలాగా ఆయన అడగడానికి బుర్ర ఉండాలి, అడగడానికి బుద్ధి ఉండాలి. అడగకుండా ఉల్లిపాయలు తినలేకపోతే చచ్చిపోతారా? లోపల బోల్డ్ ఆలోచన. తీసుకున్నప్పుడు సొంగ కార్చుకుంటూ ఎంత ఆనందమో. ఇవ్వడం కంటే తీసుకోవడం మనిషి చాలా ఇష్టం. ఇది ఆఖరి రోజులో జరిగే క్రియ. మనుషుల లోపల ఈ లక్షణం ఆఖరి రోజుల్లో బాగా పెరిగిపోద్దని బైబిల్ చెప్తుంది. ఇవ్వడం కంటే తీసుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది ఆఖరి రోజుల్లో. 4వ విషయం చెప్తున్నాను. 4వ లక్షణం, ఏదైనా నేను అనుకున్నది జరగాలనుకుంటాడు ఈ స్వార్థపరుడు. ఏదైనా సరే కూడా నేను అనుకున్నదే జరగాలి. సాధారణంగా ఈ మొండితనం అనేది పిల్లల్లో ఉంటుంది లక్షణం. పిల్లల్లో కనిపిస్తుంది. ఏంటంటే వాడికి క్రికెట్ బ్యాటో, బాలో లేదా బొమ్మో కావాలనుకోండి, అడుగుతాడు. కొనను అనంటే ఏం చేస్తాడు? ఏడుపు వస్తుంది ఫస్ట్. ఆ ఏడుపు కూడా కరగకపోతే ఏం చేస్తాడు? నాకు అన్నం వద్దంటాడు, నీళ్ళు వద్దంటాడు, పాలు వద్దంటాడు. ఎల్లు ఒక మూల కూర్చుని ముఖం ఇలా పెట్టేసుకుని కూర్చుని ఉంటాడు. ఏం చేయాలనుకుంటాడు? ఆడు ఏమనుకుంటున్నాడో అది వీళ్ళు చెయ్యాలి, తల్లిదండ్రులుగా చెయ్యాలి. ఇది పిల్లలు. స్త్రీలు ఎప్పుడైనా అలా చేశారా పనులు? మీరు అనుకున్నది జరిపించడం కోసం మీ భర్త దగ్గర అలాంటి డ్రామా ఏమైనా వేసారా? పిల్లలు వేసే డ్రామా
వేసారా? మీరు అనుకున్నదే జరగాలి అనడం కోసం ప్రయాసపడతారు చూడండి. ఇది స్వార్థపరుల లక్షణం. అది స్వార్థము విపరీతంగా పెరిగిపోతే నేనేమనుకుంటున్నానో అదే జరిగి తీరాలి. ఈ సాధారణంగా ముసలి వాళ్ళలో కూడా ఉంటుంది. చాలా చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది, ముసలి వాళ్ళలో కూడా ఉంటుంది, మధ్య వయసులో కొంత తక్కువ ఉంటుంది. నేనేమనుకుంటున్నానో అది జరగాలనుకునేవాడు స్వార్థ ప్రియుల లక్షణాల్లో ఉన్నాయి. 5వ విషయం చెప్తున్నాను. 5వ లక్షణం. ఈ 5వ లక్షణం ఏంటంటే స్వార్థ ప్రియులకు ఉన్నది త్వరగా నిందేస్తారు. త్వరగా నిందని అవతల వ్యక్తి మీద వేసే స్వభావం. ఇప్పుడు అనుకుందాం, ఒక స్త్రీ వచ్చి, మీ స్నేహితురాలు వచ్చి అలా మాట కలిసి ఇంకో స్నేహితురాల కోసం ఒక మాట అన్నది. నీకు ఆవిడ గురించి తెలుసా అన్నది. ఏమైంది అంటే, పలానా ఆవిడి అలాగంట అని అన్నది. అలాగంట అని మీ దగ్గర ఒక మాట వేసింది. అమ్మో అవునా అని మీరు నమ్మారు స్పష్టంగా. మాట అయిపోయింది, వెళ్ళిపోయారు. వేరే ఆవిడ వచ్చింది. ఇప్పుడు వేరే ఆవిడ వచ్చి మాట్లాడుతుంది. ఆ అంట అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అమ్మో ఆవిడ అలాంటిది అని చెప్తారా, మానేస్తారా? నింద వేస్తారా, మానేస్తారా? నిందను మనం చూడం, ఆ జరిగింది లేదు చూడం, ఏది చూడం. కానీ డైరెక్ట్గా ఏం చేస్తాం? పలానా వాడు మంచివాడు కాదు ఆ నింద ఏ రుజువు లేకుండా మనం చాలా స్పష్టంగా వేయగలుగుతాం. ఈ స్వార్థ ప్రియులకు ఉన్న లక్షణము చాలా త్వరగా నిందలు వేస్తారు. ఒకవేళ ఎక్కడైనా ఎవరి మీదైనా నిందలేసే స్వభావం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే స్వార్థం పెరిగిపోయింది అని అర్థం. యేసు ప్రభు ఎవరి మీద నిందేసినట్టు మీరు ఎప్పుడు గమనించరా? తప్పు చేసిన ఆవిడ వస్తేనే ఏం చేయలేదు అన్నట్టు మాట్లాడాడు. వ్యభిచారం చేసిన ఆవిడ వస్తేనే ఏమీ చేయలేదు అన్నట్టు మాట్లాడి దగ్గర చేర్చాడు ఆయన. నింద వేయలేదు. ప్రపంచం అంతా వేస్తుంది ఆవిడ మంచిది కాదు, రాళ్ళతో కొట్టి చంపాలి, క్యారెక్టర్ మంచిది కాదు, రాళ్ళతో కొట్టి చంపాలి. యేసు ప్రభు దానికి ఒప్పుకోలేదు. నిందలు వేసే స్వభావం ఉండడానికి వీల్లేదు. 7వ లక్షణం చెప్తున్నాను. ఈ 7వ లక్షణం ఏంటంటే జాలి ఉండదు. స్వార్థ ప్రియులకి జాలి అనేది ఉండదు. ఈ మధ్యకాలంలో బాగా జాలి పడింది దేని మీద ఉందా? ఈ మధ్యకాలంలో బాగా జాలి పడింది ఏమనుందా? ఉంటుంది చెప్పనా? చెప్పనా? చనిపోయిన పాస్టర్ గారి గురించి అయ్యో పాపం అనుకుందాం. ఒకవేళ అది హత్యే అని అనుకుందాం. మనకి జాలి చనిపోయిన వ్యక్తి మీద ఉందా, చేసినోడి మీద ఉందా? వాస్తవానికి జాలి పడాల్సింది ఎవరి మీద తెలుసా? చేసినోడి మీద. భయంకరమైన నరకం పోతాడు ఆడు. జాలి చూపించాల్సింది ఎవరి మీద? ఎవడైతే తప్పు చేశాడో వాడి మీద జాలి చూపించి వాడి గురించి ప్రార్థన చేయాలి మనం. వాడు నా శిక్ష నుంచి తెప్పించాలని ప్రార్థన చేయాలి మనం. మన మనసు ఎటు వెళ్తుంది తెలుసా? మళ్ళీ స్వార్థమే. చనిపోయిన పాస్టర్ గారు మా తాలూకా, మా క్రైస్తవులు తాలూకా కాబట్టి ఆ స్వార్థాన్ని, మనలో ఉన్న స్వార్థాన్ని చూపిస్తూ మనం చేస్తాం. అసలు ప్రార్థన చేయాల్సింది చంపినోడో ఒకవేళ ఉంటే, అది రుజువు అవుతే వాడి గురించి ప్రార్థన చేయాలి కదా. అది ఎలా చూడండి మనకి. ఇప్పుడు జాలి కూడా తక్కువ ఉంటుంది. అది మనకు నచ్చిన వారు అయితేనే, మనకి ఇష్టమైన వారు అవుతానే, మన వారు అవుతానే. ఈ జాలి కూడా ఈ స్వార్థంగా ఉండే వారిలో చాలా తక్కువ అయిపోద్ది. ఈ మధ్యకాలంలో, ఈ రోజుల్లో కూడా మనం చూస్తే జాలి అనేది చాలా తక్కువ అవుతుంది. మీరు గమనించండి, యాక్సిడెంట్ అయిపోగానే ఎక్కడైనా తగలబడిపోతూ ఉంటే, ఎవడైనా మునిగిపోతూ ఉంటే, ఎవడైనా కాలిపోతూ ఉంటే సహాయం చేస్తున్నారా, వీడియోలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు జనం? ఖచ్చితంగా చేసిన పని ఏంటి? వీడియోలు చేస్తున్నారు. ఆడికి వెళ్ళి సాయం చేద్దాం, ఒక చెయ్యేద్దాం, ఇది ఆలోచన ఎవరికి ఉండట్లే. అమ్మయ్య దొరికింది, వీడియో తీద్దాం, ఫోన్ ఉంది, వీడియో తీద్దాం.
అరే ఒక మనిషి సస్తా ఉంటే, ఒక మనిషి కాలిపోతూ ఉంటే, ఒక మనిషి మునిగిపోతూ ఉంటే, ఒక మనిషి ఆ నరక వేదన అనుభవిస్తుంటే ఆయన ఎలా కాపాడాలా ఇది ఆలోచించుకున్నాను. ఆడు వీడియోలు తీస్తూ ఉంటారు, తీసి పంపుతూ ఉంటారు. జాలి ఉందంటారా ఏదంటారా? ఇప్పుడు ఆలోచిద్దాం చూడండి, నేను లాజిక్ చెప్తాను. ఆ మనుషుల్లో అంటే ఒక ప్రమాదాన్ని, ఒక మనిషిని నొప్పిని వీడియో తీస్తున్న వ్యక్తుల ఆలోచన ఎలా ఉంటుందో చెప్తాను. అదే ప్లేస్లో ఆడు కొడుకో కూతురు ఉంటే ఏం చేస్తారు? వీడియో తీస్తారా? కదా, తీరు, పరుగులెత్తి కాపాడడానికి ప్రయత్నిస్తారు. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయి జాలి అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇది దేవుడు రాకడికి ముందు వచ్చిన సూచనలు. 8వ విషయం చెప్తున్నాను, 8వ లక్షణం, 8వ పరీక్ష. అస్సలు రాజీ పడరు. అస్సలు రాజీ పడని లక్షణం ఈ స్వార్థ ప్రియులకు ఉంటుంది. స్వార్థంగా ఉండే వాళ్ళకి ఏ విషయం నుండి రాజీ పడరు. ఒకసారి ఆలోచించండి, తలుచుకోండి. రాజీ పడినవి ఎన్ని ఉన్నాయి, రాజీ పడనివి ఎన్ని ఉన్నాయి? రాజీ పడినవి ఎన్ని ఉన్నాయి, రాజీ పడనివి ఎన్ని ఉన్నాయి? మీకు అర్థమవుడో చెప్తున్నాను. అంటే ఇక్కడ స్త్రీలు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతాను. మీ భర్త ఎప్పుడైనా అది మాట ఎందండి, దానికి చెప్పలేమండి, దాన్ని ఒప్పించలేమండి, అది చెప్పినా వెందండి, వచ్చిందా డైలాగ్? రాలేదా? చెప్పినా వెందో. ఎవరు? భర్త చెప్తున్న మాట భార్య చెప్పినా వెందో, దాన్ని చెప్పలేమండి బాబు, అది ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ అయ్యానండి. ఉందా లేదా? ఈ బిరుదులు ఉన్నాయా లేవా మీకు స్త్రీలారా? ఉన్నాయా లేవా? అంటే ఏంటి, రాజీ పడుతున్నారా పడట్లేదా? బయటోడు ఎవడో చెప్పట్లే, మీ పురుషుడే చెప్తున్నాడు మీ గురించి. ఏంటని? మాట వినదు, రాజీ పడదు. అదేమనుకుంటుందో అదే స్వార్థ ప్రియుల లక్షణం పుష్కలంగా ఉందని అర్థం. అస్సలు రాజీ పడని లక్షణం ఉంది అంటే మీలో స్వార్థం భయంకరంగా ఉంది, మిమ్మల్ని చూసి ఇంకోటి జాగ్రత్త పడతాడు అని అర్థం. యేసుప్రభు రాకడికి సమీపంగా దగ్గరగా ఉంది అని అర్థము. స్వార్థం మనిషిలో పెరిగిపోతుంది. ఇది 8వ లక్షణం, రాజీ పడని లక్షణం. 9వ లక్షణం చెప్తున్నాను. సారీ అనండి. అన్నారా అనలేదా? సారీ. ఇప్పుడు నేను సారీ అనమన్నాను కాబట్టి అన్నారు. నడుచుకుంటూ వెళ్తున్నారు, కాల్ తగిలింది, సారీ చెప్తారు చెప్పరా? చెప్తారు. నడుచుకుంటూ వెళ్తే కాల్ తగిలింది, సారీ చెప్తారు. హృదయపూర్వకంగా చెప్తారా, చెప్పాలి కాబట్టి చెప్తారా? అరే నేను చూసుకోకుండా నీ కాల్ తొక్కిసి నిన్ను బాధ పెట్టానే, ఏమనుకో తమ్ముడా, ఏమనుకో చెల్లా అని హృదయపూర్వకంగా చెప్తారా? చెప్పాలి కాబట్టి చెప్పేస్తారా? చెప్పాలి కాబట్టి. అంతే. దినాల్లో ఏంటంటే హృదయపూర్వకంగా క్షమాపణ కోరేవారు చాలా తక్కువైపోతారు. హృదయపూర్వకంగా క్షమాపణ అడిగేవారు చాలా తక్కువైపోతారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరైనా క్షమించమని అడిగారా? క్షమించమని అడగలేదు. చూడండి, మీరు చిన్నపిల్లలతో కూడా సారీ చెప్పించలేరు. ఆడికి అర్థం తెలీదు, సారీ చెప్పుంటాడు, చాలా మొండుకుంటాడు, చెప్పడు. మనం కూడా చెప్పాం ఎవరికి. సరే, ఈ మధ్యకాలంలో ఎవరికి సారీ చెప్పలేదు అంటున్నారు. సరే, ఎవరిని బాధ పెట్టలేదా? ఈ మధ్యకాలంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదా? బాధ పెట్టలేదని పెట్టలేదంటారు కానీ ఇబ్బంది పెట్టలేదా? మీ వల్ల ఎవరు ఇబ్బంది పడలేదా? మీ వాళ్ళు పడ్డారా పడరా? పడతారు. చెప్పారా సారీ? చెప్పారా? తగ్గుతాం అక్కడ? నన్ను క్షమించు తగ్గుతామా? సారీ తగ్గుతామా? ఆడు చెప్పాలి తప్ప మనం తగ్గం. అవతల వ్యక్తి వచ్చి సారీ చెప్పాలి తప్ప మనం తగ్గం. ఆడొచ్చి క్షమాపణ అడగాలి తప్ప మనం తగ్గం. ఎక్కడైనా స్వార్థం పెరిగిపోయి, స్వార్థం భయంకరంగా పెరిగిపోయి క్షమాపణ అడగాలని మనసు లేనితనమే స్వార్థ ప్రియుల లక్షణం. మనల్ని మనం ప్రేమించుకుంటాం కాబట్టి ఎక్కడా తగ్గించుకోం. మనం ఇష్టపడతాం కాబట్టి ఏ ప్రాంతాల్లో కూడా తగ్గించుకోం. అడగాలనే ఆలోచన స్వార్థ ప్రియులకి ఉండదు. 10వ లక్షణం చెప్తున్నాను. చేసిన పనికి ఎప్పుడు దొక్కపడరు, చేసిన పొరపాటుకి ఎప్పుడు దొక్కపడరు. ఈ 10వ లక్షణం ఏంటంటే స్వార్థ ప్రియులు
వారు చేసిన పనికి ఎప్పుడూ దుఃఖం పాడారో. అంటే ఒక పొరపాటు చేశారనుకుందాం, ఒక తప్పు చేశారనుకుందాం, ఒక వ్యక్తి విషయంలో తప్పు చేశారనుకుందాం. ఆ చేసిన పొరపాటుని ఎప్పుడైనా దుఃఖపడరు ఈ స్వార్థ ప్రియులు. నా దగ్గర ఒక వ్యక్తి వచ్చి నా వస్తువు ఒకటి పట్టుకెళ్ళాడు. ఆ రోజుల్లో సోనీ ఎరిక్సన్ అని ఒక ఫోన్ ఉండేది. అది మంచి కంపెనీ ఫోన్. అది అప్పుడులో దానికి ఇయర్ ఫోన్స్ వేరే ఒక వ్యక్తి వేరే ఒక ఆయన నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. నువ్వు ఉంచుకో, వాడుకొని. చాలా మంచి క్వాలిటీవి, అమెరికావి ఇయర్ ఫోన్స్. అవి మంచి క్వాలిటీవి, అవి చాలా. అది ఇచ్చిన తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఆ వస్తువుని వాడుకుంటూ నేను ఉంచున్నాను. నా స్నేహితుడు ఒకడు వచ్చాడు, మా చర్చ అబ్బాయి వచ్చాడు. ఒక 2 రోజులు నాకు ఊరు వెళ్తున్నాను అని చెప్పాడు. సరే తీసుకో అని చెప్పి ఆ ప్రేమ చూపించాలి కాబట్టి ఇచ్చాను. ప్రేమ ఆడికి ఇచ్చిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు కలిసినప్పుడు ఆ ఇయర్ ఫోన్స్ గురించి ఏం మాట్లాడలే. ఆ వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఏం మాట్లాడలేదు. నాకేమో అడగడానికి కొంచెం మొహమాట అవుతుంది. తెచ్చావా, ఇచ్చేస్తావా అని అడగడానికి మొహమాట అవుతుంది. ఏం అడుగుతాం వెంటనే కొంచెం ఆగుదలేని. వారం అయ్యింది, ఏమీ మాట్లాడలే. నేను ఏం మాట్లాడానో ఆలోచిస్తున్నాను. నువ్వు ఉంచేసుకో అని పొరపాటున అనేసానా ఆవేశంలో, లేదా 2 రోజులకి అంటే ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచిస్తే ఆడు అడిగాడు, 2 రోజుల కోసం నేను ఇచ్చాను అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. 10 రోజులు అయిన తర్వాత ఆడిని అడిగాను, అదే నాకు కొంచెం పని ఉంది, ఇయర్ ఫోన్స్ ఒకసారి ఇస్తావా అని. నాది అడగడానికి నాకు మొహమాటంతో అడిగాను. ఏది ఆ ఇయర్ ఫోన్సా, ఎప్పుడో తెగిపోయింది, పడిసింది కూడా అన్నాడు. చాలా సింపుల్గా ట్రైన్లోనే మొత్తం తెగిపోయింది, బ్యాగుల్లో కూరుకుపోయి తెగిపోయింది, లాగుతుంటే ఎప్పుడో తెగిపోయింది, ఎప్పుడో పడిసాను అంటున్నాడు. ఆడు చేసిన పనికి ఏ దుఃఖం లేదు, ఆడికి ఏ దుఃఖమూ లేదు. అర్రే అరువు తీసుకున్నానే, జాగ్రత్తలు ఉంచలేకపోయానే అని ఏ బాధ లేదు, అస్సలు లేదు. స్వార్థ ప్రియులకి తప్పు చేసిన తర్వాత ఏ బాధ ఉండదు. అవుతుంది, ఏదో అనేసాను, పొరపాటు అనేసాను, దాంట్లో ఏముంది, చాలా సింపుల్గా అంటారు. మనిషి అన్నాక మాత్రం కోపం వస్తుందండి, మనిషి అన్నాక ఆ మాత్రం కోపం వస్తుందండి. చేసిన తప్పుని సమర్థించుకుంటా ఉంటాడు చూడు ఈ వ్యక్తి, స్వార్థ ప్రియుడు. అంత్య దినాల్లో స్వార్థం భయంకరంగా పెరిగిపోద్ది మనుషుల్లో. దాని అర్థము ఏంటంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని, ఈ భూమి యుగాంతము జరగబోతుంది అని. చేసిన తప్పుకి ఏమాత్రం బాధ ఉండదు, చేసిన తప్పుకి ఏమాత్రం పశ్చాత్తాపం ఉండదు. చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ స్వార్థ ప్రియుడు. చేస్తామండి, అవుతుందండి, మాత్రం దానికి అంత అనేస్తారు ఎందుకు, ఆ మాత్రం దానికి ఇంత అనేస్తారు ఎందుకు. ఈ స్వార్థ ప్రియుడు ఆ చేసిన తప్పుకి తప్పు చేశాననే భావం లేకుండా బ్రతుకుతూ ఉంటాడు స్వార్థ ప్రియుడు. బైబిల్ స్పష్టంగా చెప్పింది యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని. దానికి సూచనగా చెప్పాడు మనుషుల్లో. ఫస్ట్ చెప్పిన విషయాలంతా ఈ భూమి మీద జరిగే, బాహ్యంగా జరిగే, మన కళ్ళుకి కనిపించేవి అన్నీ ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనే విషయాలు స్పష్టంగా చెప్పాడు. అవన్నీ చూస్తున్నాము. రెండోది మనిషి లోపల జరిగేది, ఇది కనపడనది, మనుషుల కంటికి కనపడదు, డాక్టర్ రిపోర్ట్లో కనపడదు. మనుషుల్లో స్వార్థము పెరిగిపోతుంది అనే విషయము బైబిల్లో స్పష్టంగా చెప్పాడు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాడు అని. ఎక్కడైనా స్వార్థ ప్రియులను చూసినా, మనలో ఎక్కడైనా స్వార్థం నిలిచి ఉన్నా, దాని అర్థము ఏంటంటే యేసు ప్రభు రాబోతున్నాడు అని అర్థము. యేసు నడిచిన మార్గంలో మనం నడవాల్సి ఉంది. ఆయన నడిచిన మార్గము ఇరుకు మార్గము, ఆయనే ద్వారము పరలోకానికి. స్వార్థము అనేది విడిచి ఆ ఇరుకు మార్గంలో నడిచేమా, ఆ ద్వారం దగ్గర తలుపు తెరవబడతాయి. ఇంకా స్వార్థము అనే లక్షణం మన లోపల పెట్టుకుని మనం నడుస్తున్నామా, అది ఇరుకు మార్గం కాదు, విశాల మార్గం వైపు వెళ్తున్నామని అర్థము. ఇరుకు మార్గం ఏంటంటే స్వార్థాన్ని విడిచిపెట్టి ఆయనని వెంబడించుకుంటూ వెళ్ళడము, అది ఇరుకు మార్గము. ఇంకా స్వార్థంతోనే బ్రతుకుతే, ఇంకా నా వాడు, నా మనిషి, నా కులము, నా మతము, నా వారు, నా ఊరు, మా ఇంటి వారు, నా ఇంటి వారు అని బ్రతుకుతూ ఉంటే పుష్కలంగా స్వార్థంతో నిండిపోయి ఉన్నామని అర్థము. యేసు ప్రభు రాకడికి సూచన అని అర్థము.
స్వార్థాన్ని తీసివేసుకోవాలి. అది యేసు ప్రభు వల్ల మాత్రమే అవుతుంది. ఆయన ఈ భూమి మీద బ్రతికినంత కాలము స్వార్థం లేకుండా బ్రతికి ఆ స్వార్థాన్ని దాటి చూపించి ఆయన మార్గాన్ని చూపించి ఇదిగో మీరు నన్ను వెంబడించండి అని చెప్పి వెళ్ళిన దేవుడు యేసు ప్రభు. ఆయనలో ఏ స్వార్థము లేదు. అలాంటి వ్యక్తిని, అలాంటి దేవుడు మనం వెంబడించాల్సి ఉంది. ఆ మార్గాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. దేవుడు నడిపించడు, మనమే నడవాలి. స్వార్థాన్ని విడిపించి ఇరుకు మార్గంలోకి వెళ్తామా, స్వార్థం పట్టుకుని విశాల మార్గంకి వెళ్తామా, మన చేతిలోనే ఉంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ప్రభు, ఇక కొన్ని మాట స్పష్టంగా చెప్తుంది బైబిల్లో. ఈ భూమి మీదకి నువ్వు మరలా రాబోతున్నావు అని. ఆ రాబోతున్న సమయంలో నీ శిష్యులు అడిగారు, మీరు వస్తున్న సమయం మాకు ఎలా తెలుస్తుంది, మేము ఎలా గ్రహించగలుగుతామో అని అడిగినప్పుడు మీరు చెప్పారు, యుద్ధ సమాచారాలు మీరు వింటారని చెప్పారు, భూమి కంపిస్తుందని చెప్పారు, భూకంపాల వార్తలు మేము వింటున్నాం, రాజ్యాల మీద గొడవలకు వెళ్తాయని చెప్పారు. ఇవన్నీ బాహ్య రూపంగా ఉన్న మాకు కనిపిస్తున్న విషయాలు. ఇంకా వివరంగా మీరు చెప్పారు, మీరు ఈ భూమి మీదకి రాబోతున్న టైంలో అపాయకరమైన రోజులు వస్తున్నాయి, జాగ్రత్త పడండి అన్నాడు. మనుషుల్లో స్వార్థము బాగా పెరిగిపోద్దని చెప్పావు. నిజమే. మమ్మల్ని మేము పరీక్షించుకుంటే మాలోనే ఆ స్వార్థము చాలా ఎక్కువ ఉంది. మా మతమని, మా దేవుడని, మా కులమని, మా ప్రాంతమని, నా బంధువులు, మా ఇంటి వారి బంధువులని, మా భార్య బంధువులు, భర్త బంధువులు, ఇలాగంతా మా అనే స్వార్థం మీద బ్రతుకుంది. మా జీవితంలో నాకేం కావాలో, నాకు ఎలా ఉండాలో, నాకేం చేస్తే బాగుంటుందని మా ఆలోచన అంతా ఉంది. మాలో స్వార్థం స్పష్టంగా ఉందని నీ బైబిల్ దగ్గర నిలబడుతుంటే మాకు అర్థమవుతుంది. తండ్రి, ఇదిగో ఆ స్వార్థము అనే భయంకరమైన లక్షణాల నుంచి మమ్మల్ని బయటపడేయమని అడుగుతున్నాం. మీలో ఎలాంటి స్వార్థం లేదు. ఈ భూమి మీద మీరు ఉన్నంతకాలం స్వార్థం లేకుండా బ్రతకండి అంటూ బోధించుకుంటూ వచ్చు. మీరు అలా ఉన్నారు, జీవించారు. ఇదిగో మాకు ఒక మార్గాన్ని చూపించారు. అది ఇరుకు. స్వార్థాన్ని విడిచిపెట్టి ఆ ఇరుకు మార్గంలో మేము నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తే పరలోకం చేరతాం. ఇంకా మా హృదయంలో స్వార్థం పెట్టుకుంటే మేము విశాల మార్గం ఎంచుకుంటాం, అది నరకానికి దారి తీసుకెళ్తుంది. మాలో స్వార్థం లేకుండా ఉంటేనే మేము పరలోక రాజ్యానికి రాగలుగుతాం. స్వార్థము అంటే పరలోక రాజ్యానికి రాలేమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. తండ్రి, మేము బలహీనమే, మాలో స్వార్థం ఉంది, మా వల్ల మేము తీసుకోలేం. మీరు సహాయం చేస్తే తప్ప ఎక్కడెక్కడైతే ఇంకా మేము స్వార్థంగా బ్రతుకున్నామో, స్వార్థంగా ఆలోచిస్తున్నామో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. వాటి నుంచి మమ్మల్ని బయటపడేయండి. స్వార్థం లేని మనుషుల్లాగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం. ఈ మాటలు విన్నా నీ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన విషయాలు, వారికి అక్కర్ల విషయాలు, బలహీనతల విషయాల్లోనే ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యాన్ని మీరు ముట్టి బాగు చేయమని అడుగుతున్నాం. వారు చేస్తున్న చేతి పనులన్నింటినీ దీవించమని అడుగుతున్నాం. ఎంతమంది నీ మాట విన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడమని, వారికి కావాల్సినవన్నీ అక్కర్లని తీర్చమని, మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.